అయితే ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. అంటే 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది 20 నెలల పరిపాలన? ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే. ప్రస్తుతానికి నిదానంగా చేస్తున్నారు. ఒక్కోటి చేస్తున్నారు. ఓకే. అన్నీ ఒకసారి అవ్వవు కాబట్టి చేస్తున్నారు. మరి ఈ నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా కంప్లీట్ చేస్తారా లేదా అనేది చూడాలి. చూడాల్సిందే. సో నారా లోకేష్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. ఇంకా బాగా చేయాలి. అంటే విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. ఏ విధంగా ఉంది మంత్రిగా ఆయన పనితీరు? కొన్ని ఫీజు రింబర్స్మెంట్లు ఇంతవరకు రాలేదు. ఓకే. విద్యార్థులు కొంచెం అటు ఇటుగా చూస్తున్నారు. మరి అది ఎప్పుడో రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఇంతవరకు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తే బాగుంటుంది విద్యార్థులకు కూడా. ఐటీ శాఖ మంత్రిగా కంపెనీలు తీసుకోవడం కావచ్చు. ఇప్పుడే ఒక్కోటి వస్తున్నాయి కదా, వర్క్ జరుగుతున్నాయి. ఓకే. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అంటే పర్టికులర్ ఆయన గురించి ఎందుకు అడుగుతాను సార్, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటున్నారు అని అంటున్నారు. మేము కూడా వింటున్నాము. మరి అది ఎంతవరకు అనేది అంటే రేపు ఉగాది నాటికి ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడేమో అయ్యేటట్టు ఏం లేదులేండి. ఏమన్నా లాస్ట్ 1.5 year 2 yearsలో ఏమన్నా వచ్చేమో కానీ ఈ ఉగాదికి 26లో అవడానికి ఒకవేళ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండాలా లేక ఏంటి ఏమనుకుంటారు ఆయన పరిస్థితి? డిప్యూటీ సీఎం గానే ఉంటాడు. ఇంకా చంద్రబాబు గారి కింద ఓకే, లోకేష్ గారి కింద కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉండాలా? మరి శాఖ ఏమన్నా మారుస్తారో అదే ఉంటుంది అనేది చూడాలి మరి.